మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టకార్తి. హైదరాబాద్లోని కొన్ని ఏరియాల్లో, వరంగల్ ఖమ్మం జిల్లాల్లో, కృష్ణా గుంటూరు జిల్లాల్లో, ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల భూకంపం వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఉదయం 7:27 భూకంపం వచ్చినట్టు, కేవలం 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్టు తెలుస్తూ ఉంది. నిజానికి దక్షిణ పీఠభూమిలో ఉన్నటువంటి మన తెలుగు నేల మీద భూకంపాలు రావటం అంత ఇది కాదు, రావు జనరల్గా. చిన్నపాటి ప్రకంపనలు, అది కూడా 20 సంవత్సరాల క్రితం భూకంపం వచ్చినట్టు, అది కూడా స్వల్పంగా భూమి కంపించినట్టు మనకి సమాచారం ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడే భూకంపం రావటం, అది కూడా స్వల్పంగా 2 సెకండ్ల పాటు భూమి దక్షిణ వైపు నుంచి ఉత్తరం వైపుకి కంపించినట్టు తెలుస్తుంది. అయితే పర్టికులర్గా ఒక ప్రాంతంలో వచ్చేటువంటి భూకంపం మిగతా చోట్ల ప్రకంపనలకు కారణమవుతుంది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ములుగు ప్రాంతంలో భూకంపం వచ్చినట్టు, భూకంప ప్రభావిత ప్రాంతంగా ఇప్పటికే ములుగుని శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో అక్కడ చెట్లు పెద్ద ఎత్తున కుప్పగూలిపోయాయి. వాటంతట అవే చెట్లు పెద్ద ఎత్తున, మామూలుగా కాదు, కొన్ని వేల చెట్లు కుప్పగూలిపోయాయి. అది కూడా ప్రభావితం అయింది. మరి ఎందుకు ఆ చెట్లు కుప్పకూలిపోయాయి అన్న దాని మీద కూడా ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తూ ఉన్నారు. అక్కడేమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేది కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పటివరకు ఎంజీఆర్ఐ శాస్త్రవేత్తలు చెప్తుంది ఏంటంటే, సహజంగా భూమి అని రాక్ ఏరియాలో, కొండలు గుట్టలు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలో భూకంపాలు రావటం సహజమైన పరిణామం. కానీ భయంకరమైన పరిస్థితుల్లో మనకాడ భూకంపాలు రావు. దక్షిణ పీఠభూమిలో భూకంపాలు రావడానికి స్కోప్ తక్కువ, ఎత్తైన ప్రాంతంలో మనం ఉంటాం కాబట్టి మనకి భూకంపాలు వచ్చే పరిస్థితులు చాలా తక్కువ అనేటువంటిది శాస్త్రవేత్తలు చెప్తున్నమాట. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రకృతిని విధ్వంసం చేస్తున్న మనిషి ప్రకృతి కోపానికి బలికాక తప్పదు అనేటువంటి ఒక సామెత గతంలో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. కొండల్ని గుట్టల్ని తవ్వేస్తున్నారు, చెట్లను నరికేస్తున్నారు, మొత్తం కాంక్రీట్ జంగిరి చేసేస్తున్నారు. ఒక్కవేళ నేపాల్లో వచ్చిన లాంటి భూకంపాలు కనుక మన కాడికి వస్తే ఒక్కసారి ఊహించండి, 2 సెకండ్ల పాటు భూమి కంపిస్తేనే మనం ఎలాంటి పరిస్థితి చూసామో ఒక్కసారి చూడండి. ఫోటో ప్రేమలు కింద పడిపోవటం, కుర్చీల్లో ఉన్న వాళ్ళు కింద పడిపోవటం, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడటం, వంటగదుల్లో ఉన్న వాళ్ళు బయటకు ఒక్కసారిగా ఉరికి రావటం, ఇవన్నీ మనం చూసాం. కానీ ఒక్కసారి బయట దేశాల్లో వచ్చేటువంటి భూకంపాలు కనుక మనకు వస్తే, మన దేశానికి ఆనుకుని ఉన్నటువంటి నేపాల్లో ఈ మధ్య కాలంలో చూపించినటువంటి భూకంపం కనుక మనకు వస్తే, మనకాలు ఉన్నటువంటి ఎత్తైన భవంతులు కనుక నేల కోరితే ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని అంచనా వేయలేం. సరే, ఆస్తులు అంటే పోనీయండి, ప్రాణ నష్టాన్ని అంచనా వేయలేం. ఎంత ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయనేటువంటిది. సో ప్రకృతి విధ్వంసం మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. నదులు, కుంటలు అన్నీ కబ్జా చేసి పడేసి, కొండలు గుట్టలు అన్నీ తొలిచి వేసేసి, చెట్లను నరికి వేసేసి, కాంక్రీట్ జంగిరిగా మార్చి వేసే క్రమంలో మనం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్రకృతి కోపం తెప్పిస్తుంటే, ప్రకృతి మన మీద విలయతాండవం చేస్తుంది అనేటువంటిది. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి వర్ష తుఫాన్లు కానివ్వండి, వాతావరణం అంత చిక్కని పరిస్థితులు కానివ్వండి, చలికాలం వర్షాలు వస్తాయి, ఎండాకాలం చలి వస్తుంది, వానాకాలం ఎండ వస్తుంది, అసలు ఏ కాలం ఏంటో కూడా అర్థం కానిటువంటి పరిస్థితుల్లోకి వాతావరణం తయారైందంటే అది మన స్వయంకృత అపరాధం కాదా అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి. కేవలం భారతదేశం మాత్రమే కాదు, ప్రకృతిని విలయం చేసినటువంటి ప్రతి దేశం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంది. మొన్న మధ్య చైనాలో వచ్చిన తుఫాను ఎంతటి ప్రాణ నష్టాన్ని, ఎంతటి ఆస్తి నష్టాన్ని తీసుకొచ్చింది. సంపదలో తట్టుకోగలిగిన దేశం కాబట్టి తట్టుకుంది. కానీ ఇంకొకరు అయితే చేతులు ఎత్తేసేవాళ్ళు. మన దేశంలో కేరళలో ఎలాంటి వరదలు వచ్చాయి, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. కొండలు మొత్తం కూడా కింద పడేసి జనాన్ని చంపినటువంటి పరిస్థితి, ఎంత పెద్ద ప్రాణ నష్టాన్ని మనం కేరళలో చూసాం అనేది మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కృష్ణా గుంటూరు జిల్లాలో వచ్చినటువంటి వరదలు చూడండి, కృష్ణా జిల్లాలో వచ్చినటువంటి వరద చూడండి, ఎంతమందిని ఇబ్బంది పెట్టింది. ప్రాణ నష్టం రాకుండా ప్రభుత్వాలు జాగ్రత్త పడ్డప్పటికి కూడా ఎంత పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వచ్చింది. ఖమ్మం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి వరదలు వచ్చాయో మనం చూసాం. సో ప్రకృతి మనిషి మీద తన కోపాన్ని చూపిస్తూనే ఉంది. సో అన్నిటికీ లింక్ పెట్టి భూకంపాన్ని చూపించడం కాదు, కానీ భూకంపం వచ్చింది చాలా స్వల్పంగా, కేవలం 2 సెకండ్ల పాటే కంపించింది. కానీ జాగ్రత్తలు ప్రకృతి పట్ల మనసు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే దానికోసం మిగతాయన్ని నేను గుర్తు చేస్తున్నాను. ప్రకృతి పట్ల మనకి సహనం లేకపోతే, ప్రకృతి పట్ల మనకి ప్రేమ లేకపోతే, ప్రకృతితో మనం మమేకం కాలేకపోతే, ప్రకృతిని విధ్వంసం చేస్తే ఎలాంటి తీవ్ర పరిణామాలైనా మనం భరించక తప్పదు. శాస్త్రవేత్తలు అంచనాలు వేయలేని పరిస్థితులు కూడా వస్తాయి. శాస్త్రవేత్తలు చెప్పేది ఒకటి ఉంటుంది, జరిగేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని అధ్యయనం చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. కానీ ఆ ప్రకృతిని నాశనం చేసిన తర్వాత వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? వాళ్ళు మాత్రం ఎంతకని చెప్పగలరు?
వాళ్ళు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందే అన్న విషయాన్ని నొక్కి చెప్తారు, ప్రతి రిపోర్ట్లు నొక్కి చెప్తారు. కానీ దాన్ని మనం పాటిస్తే కదా. సో ఆ పాటించేటప్పుడు ప్రకృతి విపత్తులు వస్తూనే ఉంటాయి. ఏది ఏమన్నా హైదరాబాదులో ఎల్బీ నగర్ కానీ, దిల్షు నగర్ కానీ, వనస్థలిపురం కానీ, ఇదే మధుర నగర్ కానీ, బోరుబండి కానీ, రెహమాన్ నగర్ కానీ, ఇలా అనేక ప్రాంతాల్లో భూమి కంపించినట్టు తెలుస్తూ ఉంది. ఇక కుర్చీలో కూర్చున్న వాళ్ళు కింద పడ్డట్టు, పుట్టప్రేమలు కింద పడ్డట్టు, వంటగదుల్లో ఉన్న వాళ్ళు, ఇళ్లలో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా బయటికి ఉరికొచ్చారు అనేటువంటి విషయాన్ని కూడా అందరూ చెప్తా ఉన్నారు. అందరూ చాలా భయానకరమైనటువంటి పరిస్థితిని చూశారు. ఎప్పుడు ఎరగనటువంటి సిచ్యువేషన్, ఒక జనరేషన్ చూడనటువంటి సిచ్యువేషన్. ఈ కమింగ్ జనరేషన్ హైదరాబాద్లో భూకంపం వస్తుందా, అసలు మన తెలుగు నేల మీద భూకంపం వస్తుందా? భూకంపం అంటే ఎక్కడో వేరే చోట వస్తుందని మనం విన్నాం, కానీ మనకాడే భూకంపం వస్తుందని మనం ఇంతవరకు చూడలేదు కదా అనేటువంటిది. కానీ ఈ జనరేషన్ భూకంపాన్ని చూసింది. ఇవాళ ఉదయం 7:27 భూమి కంపించింది. కేవలం 2 సెకండ్ల పాటే భూకంపం వచ్చినట్టు, దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుగా భూమి కంపించినట్టు ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం. కానీ శాస్త్రవేత్తలు చెప్తుంది ఏంటంటే దీంట్లో భయపడాల్సింది ఏమీ లేదు. అప్పుడప్పుడు ఇలా వస్తుంటే కొండ ప్రాంతాల్లో ప్రధానంగా వస్తూ ఉంటే, ఈ మనంతా కొండ ప్రాంతమే కాబట్టి, ప్రత్యేకించి హైదరాబాద్లో చార ఏరియా కూడా కొండ ప్రాంతం మాత్రమే. సో ఆ కొండలు ఇప్పుడుతో వేసి నగరంగా మనం తీర్చిదిద్దుకున్నాం, కానీ నగరం కాకముందు ఇదంతా కొండ కాబట్టి ఇప్పటికి కూడా పేర్లలో ఉంటాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే కొండ. ఆ కొండను దవ్వేసి మనం నగరాన్ని నిర్మించుకున్నాం. సో కాబట్టి ఏది ఏమైనా ఇవన్నీ సహజమైనటువంటి పరిణామాలు, దీనికి భయపడాల్సిన అవసరం లేదు అనేటువంటి శాస్త్రవేత్తలు చెప్తున్నప్పటికీ కూడా మనిషి ప్రకృతితో విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కూడా వాళ్ళు నొక్కి చెప్తున్నారు. ఏదేమైనా ములుగులో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాత్రం అధ్యయనాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు భూకంప ప్రభావిత ప్రాంతంగా అది మారుతూ పోతూ ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉన్నారు. మరి అధ్యయనాల్లో ఎలాంటి విషయాలు తేలతాయి, ఎంజీఆర్ వాళ్ళు ఎలాంటి ప్రకటన చేయబోతారు అనేటువంటిది మనం చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది.